Hi, praise the Lord. స్టార్ట్ చేసే ముందు మనం స్తుతి చెల్లించుకుంటూ స్టార్ట్ చేద్దామండి ప్రేయర్. స్తుతి తండ్రి యేసయ్య, స్తుతి స్తోత్రాలు తండ్రి యేసయ్య, ఆశ్చర్యకరుడా, స్తుతి స్తోత్రాలు. No, actually, there are some situations there and come to the reply also. మమ్మల్ని ఇప్పుడు దాకా కాచి Brother, please unmute చేస్తారా? నీకే Okay, sister. Unmute చేయమన్నారా? సార్ మ్యూట్ చేయమన్నారు. నీకే వందనాలు తండ్రి యేసయ్య, ప్రభువా తండ్రి యేసయ్య, నీకే స్తుతి ఆరాధన తండ్రి యేసయ్య, నీకే మహిమ తండ్రి యేసయ్య, తండ్రి యేసయ్య. ప్రార్థనలో తండ్రి యేసయ్య మీరే తోడుగా ఉండి కాపుదలతో నింపండి ప్రభువా యేసయ్య. నీకే స్తుతి ఆరాధన తండ్రి యేసయ్య, మహిమ నీకే తండ్రి యేసయ్య. యేసయ్య ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం తండ్రి యేసయ్య. స్తుతి తండ్రి యేసయ్య. యేసయ్య ఆశ్చర్యకరుడా, వందనాలు తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య ప్రేమామయుడా, నీకే వందనాలు తండ్రి యేసయ్య. మమ్మల్ని ఇప్పుడు సజీవులకు ఉంచిన దేవా వందనాలు ప్రభువా, నీకే ఆరాధన తండ్రి యేసయ్య. యేసయ్య నీకే స్తుతి మహిమ తండ్రి యేసయ్య. ఓకే, స్టార్టింగ్ ప్రేయర్ ఎవరైనా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి? స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారండి? చేయండి సిస్టర్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి ప్రభావ ఈ విధంగా కాచి కాపాడినందుకు వందనాలు ప్రభావ. అయ్యా మాకన్నా జ్ఞానవంతులు, తెలివైన వారు, అన్ని విషయాల్లో ఉన్నతమైన వారు అందరూ గతించిపోయిన ప్రభావ. ఏ విషయంలో కానీ పరిశుద్ధత, అయ్యా తండ్రి యథార్థత, నీతి మా జీవితాల్లో రాలి ప్రభావ. ఈ యొక్క మీట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభావ. ఇంకా తండ్రి వాక్యాన్ని 2 సాంగ్స్ పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దామండి. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. ఎవరైనా పాడాలనే ఆశ ఉన్నారా? నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై, ఆదరించినది నీ కృపా. మాటరాని నాకు రాగమునిచ్చి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి, నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నాకేమున్నను, కేవలం నీ కృపే.
అక్క వాళ్ళకి కృపా గ్రూప్ ప్రేయర్ జరుగుతుంది. నీ కృపలే నీదే, నీ అక్క దయలే వచ్చి గ్రూప్ నీదే, ప్రేయర్ జరుగుతుంది. కాస్త వెయిట్ చేద్దాం లోపల ఉంది. క్షణమైన బ్రతుకలేనయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని మహింపరిచినందుకు మంచి పాటతో. ఇంకెవరైనా పాట పాడడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి దేవుని స్తుతించడానికి? ఎవరైనా పాడతారా అండి? మంచి సాంగ్ పాడతారా? దేవుని స్తుతిద్దామండి. ప్రైజ్ లార్డ్ అక్క. సిస్టర్ పాడండి సిస్టర్. నమ్మిన రోజే చూసానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నీవేనయ్యా యేసయ్యా. నమ్మిన రోజే చూసయ్యా యేసయ్యా, అపరాధినైన రోజున మన్నించావు చాలయ, ఆరాధనుండే చోటున దూరంగా నువ్వు లేవయ. అపరాధినైన రోజున మన్నించావు చాలయ, ఆరాధనుండే చోటున దూరంగా నువ్వు లేవయ. నమ్మిన రోజే చూసానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నువ్వేనై యేసయ్యా. విలవిలలాడిన రోజున తోడున్నావయ్యా, కలకలలాడే రోజులు రప్పించావయ్యా. విలవిలలాడిన రోజున తోడున్నావయ్యా, కలకలలాడే రోజులు రప్పించావయ్యా. నా ఆధారము నువ్వే, నా ఆహారము నువ్వే, నా ఆలోచన. నమ్మిన రోజు చూసానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నువ్వేనై యేసయ్యా. నమ్మిన రోజే చూసానయ్యా నీ మహిమా, నా ఆత్మకు దూతవు నువ్వేనై యేసయ్యా. తండ్రి సాక్ష్యాలు అంటే చెప్పిన పర్లేదండి, అన్మ్యూట్ చేసి చెప్పండి. చాట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయొచ్చండి. ఓకే, టెస్ట్ మనీస్ ఏమైనా లేకపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్దామండి. చెప్పండి క్రష్ సింగర్. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. నేను ఎస్టర్డే మ్యాక్ తీసుకుని వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా 3 అయింది నైట్. వర్క్ అంతా చేసుకుని మొత్తం సెటప్ చేసి నాకు కావాల్సిన డ్రైవ్స్ కానీ అన్ని పెట్టుకుని చేసుకున్న పాటికి మా జానీ రోజు వచ్చి అరిసెలు తిని మొత్తం ఆ ఆయిల్ అంతా స్క్రీన్ మీద చక్కగా పేడ కరెక్ట్గా ఏదో అలుకుతున్నట్టు కరెక్ట్గా అలిగేసింది. మొత్తం స్క్రీన్ మొత్తం ఒకసారి నాకు కనిపించట్లేదు. అయ్యి బాబు ఏదో అయిపోయింది అనుకున్నాను. ఎందుకంటే ఒక్క స్క్రీనే ఇది 56,400 చూపించాడు. నాకు ఇంకేం అర్థం కాలేదు. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, ప్రభా ఇది మీరు ఇచ్చింది, మరి నేను చక్కగా మూలన పెట్టి వెళ్తే ఆ బిడ్డ చక్కగా తీసి ఇచ్చేసింది, మీరు దయచేసి సహాయం చేయండి అని నేను ప్రేయర్ చేసుకున్నా. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని ఏదైనా నేను ముందు ప్రేయర్ చేసుకుంటా. నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత సిరి కమాండ్ ఉంటుంది కదా, హే సిరి కమాండ్, అది ఇచ్చి ఆన్ చేసిన తర్వాత ఏమైందని కమాండ్ అడిగితే అప్పుడు అది చెప్తుంది ఏమోనంటే మల్టిపుల్ టైమ్స్ స్క్రీన్ అప్ చేసి డౌన్ చేసి ఫ్లిప్ చేయడం వల్ల సిరి నిద్రపోయింది. ఇంకా అది నిద్రపోవడం ఎలాగంటే మొత్తం ల్యాప్టాప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. 30 minutes దాకా అసలు నాకు ఓపెన్ అవ్వలేదు. నేను ఎన్ని బటన్స్ నొక్కినా అసలు పని చేయలే. ఆ తర్వాత ఓపెన్ అయింది. ఇంకా అక్కడ నుంచి నేను కొంచెం గాలి పీల్చుకున్నా. దేవుడు దేవలు ఏంటంటే ఇది మళ్ళీ పని చేసింది. ఇప్పుడు దీంట్లోనే కనెక్ట్ అవ్వడం దేవుడు కృపను చూపించాడు. సాక్ష్యం దేవుడు దించినాడు. ఆమె థ్యాంక్ యూ. ఇది నా దృష్టిలో చాలా పెద్ద సాక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్ట్ మనీ అండి.
ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా అండి? ఓకే, కంట్రీ ప్రేయర్కి వెళ్దామండి. ఎవరైనా కంట్రీ గురించి, ఉజ్బెకిస్తాన్ కంట్రీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారా అండి? ఎవరైనా ప్రార్థన చేస్తారా అండి కంట్రీ గురించి, ఉజ్బెకిస్తాన్ కంట్రీ గురించి? సరే, నేను ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు తండ్రి యేసయ్య. వేల దూతలు చేతుకొని ఎడబచ్చిన దేవ వందనాలు తండ్రి యేసయ్య. మహాగణుడా నీకే వందనాలు తండ్రి యేసయ్య. ప్రేమమయుడా నీకే వందనాలు తండ్రి యేసయ్య. సైన్యములకు అధిపతి యెహోవా నీకే వందనాలు తండ్రి యేసయ్య. ప్రభువా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి ఈరోజు తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య ఆన్లైన్లో మేము తండ్రి యేసయ్య మేము స్తుతించేందుకు సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభువా యేసయ్య. ప్రభా ఈరోజు తండ్రి యేసయ్య ఉజ్బెకిస్తాన్ కంట్రీ గురించి ప్రార్థన చేయుచుండగా తండ్రి యేసయ్య మీరే తోడుగా ఉండి ప్రభా ఆ కంట్రీకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటి కోసం మేము ప్రార్థన చేసి తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య కంట్రీని డెవలప్గా చేసేందుకు మాకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మీరు తండ్రి యేసయ్య ఆ కంట్రీ డెవలప్మెంట్ ఎలా అవ్వాలో తండ్రి యేసయ్య మీలో తండ్రి యేసయ్య ఎలాగా అంటుకట్టుపడాలో తండ్రి యేసయ్య స్పిరిచువల్గా గ్రోత్ ఎలా అవ్వాలో తండ్రి యేసయ్య మీరే తండ్రి యేసయ్య వాళ్ళకి ఆలోచనని మార్గాన్ని దయచేయండి తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య స్పిరిచువల్ గ్రోత్ తండ్రి యేసయ్య చర్చ్ గ్రోత్ గురించి తండ్రి యేసయ్య ప్రార్థన చేయుచుండగా తండ్రి యేసయ్య మంచిగా చర్చ్ తండ్రి యేసయ్య ఎస్టాబ్లిష్ అయ్యి తండ్రి యేసయ్య బిలీవర్స్ని తండ్రి యేసయ్య స్పిరిచువల్గా గ్రోత్ అయ్యేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. డిసిప్లిన్షిప్ గురించి తండ్రి యేసయ్య ప్రభువా యేసయ్య ఇంకా తండ్రి యేసయ్య అక్కడ మంచిగా తండ్రి యేసయ్య ప్రవక్తలు వచ్చేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. పాస్టర్స్ వచ్చేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభువా తండ్రి యేసయ్య చర్చ్ లీడింగ్కి తండ్రి యేసయ్య లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా అవ్వేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభువా తండ్రి యేసయ్య అక్కడ ఎవాంజలిజం అవుట్ రీచ్ తండ్రి యేసయ్య ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. గాస్పెల్ అవుట్ రీచెస్ జరిగేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. యేసయ్య ప్రభువా యేసయ్య అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటుండగా తండ్రి యేసయ్య ప్రభువా యేసయ్య వాళ్ళని తండ్రి యేసయ్య ప్రభువా మంచిగా వాళ్ళకి ఎలా చెప్పాలో తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య థాట్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. ఏ విధంగా చెప్తే తండ్రి యేసయ్య మేము తండ్రి యేసయ్య వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలమో తండ్రి యేసయ్య. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు తండ్రి యేసయ్య మీరు తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య వాళ్ళని తండ్రి యేసయ్య నీ నామంలో ముందుకు తీసుకెళ్లే బిడ్డలుగా మమ్మల్ని సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభువా తండ్రి యేసయ్య మీడియా మినిస్ట్రీ కూడా తండ్రి యేసయ్య తండ్రి యేసయ్య మంచిగా అక్కడ తండ్రి యేసయ్య ముందుకు వెళ్ళేందుకు సహాయం దయచేయండి ప్రభువా. మంచిగా తండ్రి యేసయ్య సోషల్ మీడియాని యూస్ చేసుకొని తండ్రి యేసయ్య ప్రభువా వ్యక్తిగతంగా తండ్రి యేసయ్య పర్సనల్గా తండ్రి యేసయ్య స్పిరిచువల్ గ్రోత్కి ఇచ్చేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. యేసయ్య ప్రభువా అక్కడ పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ ఉంటుండగా తండ్రి యేసయ్య అవును ప్రభు యేసయ్య వాళ్ళకి తండ్రి యేసయ్య క్రిస్టియన్స్కి తండ్రి యేసయ్య ప్రొటెక్షన్ ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మీరే తోడుగా ఉండి ప్రభు వాళ్ళకి ప్రొటెక్షన్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి తండ్రి యేసయ్య ప్రభు. ఇంకా సోషల్ అండ్ ఎకనమిక్ ఇష్యూస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి యేసయ్య ప్రభు. వాటి గురించి తండ్రి యేసయ్య మీరు తోడుగా ఉండి ప్రభు మంచిగా తండ్రి యేసయ్య ఉజ్బెకిస్తాన్ తండ్రి యేసయ్య మంచిగా ఎకనామిక్ డెవలప్మెంట్ అయ్యేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. అలానే తండ్రి యేసయ్య లిటరసీ రేట్ ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మీరే తోడుగా ఉండి తండ్రి యేసయ్య కాపుదలతో నింపండి తండ్రి యేసయ్య. ఇంకా తండ్రి యేసయ్య ప్రభు హెల్త్ కేర్ తండ్రి యేసయ్య అవును ప్రభు యేసయ్య లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ కూడా తండ్రి యేసయ్య మంచిగా ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మంచి హెల్త్ కేర్ వాళ్ళకు ఉండేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మీరే తోడుగా ఉండి కాపుదలతో నింపండి తండ్రి యేసయ్య. నీకే వందనాలు ప్రభు యేసయ్య. ఇంకా గవర్నమెంట్ అండ్ లీడర్షిప్ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి యేసయ్య. ఇంకా గవర్నమెంట్ పాలసీస్ తండ్రి యేసయ్య లీడర్షిప్ విజ్డమ్ గురించి తండ్రి యేసయ్య అవును ప్రభు కరప్షన్ యేసునామంలో తీసివేయండి తండ్రి యేసయ్య. బ్రైబరీ నుంచి తండ్రి యేసయ్య యేసునామంలో తండ్రి యేసయ్య తొలగించండి తండ్రి యేసయ్య ప్రభు. ఇంకా తండ్రి యేసయ్య పర్సిక్యూషన్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తండ్రి యేసయ్య యేసునామంలో తండ్రి యేసయ్య అన్ని మంచిగా అయ్యేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. న్యాచురల్ డిజాస్టర్స్ యేసునామంలో ప్రభు తొలగించండి తండ్రి యేసయ్య. వాటిని తండ్రి యేసయ్య ఎర్త్క్వేక్స్ నుంచి ఫ్లడ్స్
నుంచి ప్రభు యేసయ్య వాటి వల్ల వచ్చే హామ్ నుంచి తండ్రి యేసయ్య ప్రభు మీరే కాపుదలతో నింపి తొలగించండి తండ్రి యేసయ్య ప్రభు. ఇంకా తండ్రి యేసయ్య మంచిగా తండ్రి యేసయ్య ఇంటర్నేషనల్గా తండ్రి యేసయ్య ఉజ్బెకిస్తాన్ మంచిగా ఎదిగేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మంచిగా డెవలప్ అయ్యేందుకు సహాయం దయచేయండి ప్రభు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య ప్రభు. యేసయ్య ప్రభు అది తండ్రి యేసయ్య అరబ్ కంట్రీస్లో తండ్రి యేసయ్య ఉంచుండగా తండ్రి యేసయ్య మీరే తోడుగా ఉండి ప్రభు మంచిగా తండ్రి యేసయ్య క్రిస్టియానిటీని తండ్రి యేసయ్య యాక్సెప్ట్ చేసేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య ప్రభు. యేసయ్య ప్రార్థనలు తండ్రి యేసయ్య ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే యేసునామములో తండ్రి యేసయ్య తీసివేయగలరని ప్రభు. మంచిగా తండ్రి యేసయ్య మంచిగా కంట్రీ డెవలప్ అయ్యేందుకు సహాయం దయచేయగలరని చిన్ని ప్రార్థన దీవించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే, ఇంకెవరైనా పర్సనల్ ప్రేయర్స్ గురించి ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా అండి? చాట్ బాక్స్లో పోస్ట్ చేశాం కదండి, వాటి గురించి ప్రేయర్ చేయడానికి ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా? ప్రైజ్లో వస్తా నేను చేస్తాను. ప్రార్థన చేసుకుని. అత్యంత ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన ప్రభా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, జీవాధిపతి నీకే స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మీరు ఇతర చాటును మమ్మల్ని భద్రం చేసినందుకు మీకు వందనాలు తండ్రి. అల్పులం అయోగ్యులం తండ్రి, మీ సన్నిధిలో ఏమాత్రం నిలవటానికి కూడా దైవయోగ్యతలైనటువంటి వారం ప్రభు. దేవా మీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మీ వాత్సల్యాన్ని కనపరిచిన తీరుకే మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఈ మరి యొక్క దినం మొత్తం కూడా తండ్రి యేసయ్య మీరు నడిపింపుతో మేమంతా కూడా గడిపిన తీరుకే మీకు స్తోత్రాలు ప్రభు. ఈ విధంగా చేరి కొద్ది సమయాన్ని మీతో గడుపుతుండగా ప్రభు, మీ సన్నిధిని, మీ తోడ్పాటుని, మీ సహాయాన్ని దయచేస్తూ అయ్యా ఇంతవరకు మీరు నడిపించినందుకే మీకు వందనాలు. యేసయ్య కొన్ని మనవుల కొరకు మీ సన్నిధిలో విజ్ఞాపం చేస్తుండగా దయతో మీరు ఈ మనవులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా దయతో జవాబు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మేము మట్టివారం ప్రభు, మాకంటూ ఏమీ లేదు ప్రభా. మీరు చేస్తేనే తండ్రి ఏదైనా ఉంటుంది తండ్రి. కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య జ్యోతిప్రియ సిస్టర్ని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా బిడ్డ యొక్క ఆరోగ్యం కొరకు తండ్రి మీ సన్నిధిలో భారంతో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఆ బిడ్డ తండ్రి దేవా ఏమేమైతే ఆశిస్తుందో ప్రభా తన ఆరోగ్య నిమిత్తం సంపూర్ణంగా తండ్రి తను దేవా ఆరోగ్యాన్ని సంతరించుకుంటూ అయ్యా తండ్రి దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకు ఆ బిడ్డ ఘనంగా వాడబట్టడానికి మీ కృపని సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా డాక్టర్స్ దగ్గర నుంచి మంచి రిపోర్ట్ రావాలి అని నేను ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అదేవిధంగా తండ్రి తన యొక్క ఆత్మీయ స్థితి కోసం తండ్రి దేవా ఆత్మీయ మెరుగుదల కోసం ప్రభా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డని ఇంకా బలపరచండి, ఇంకా ధైర్యపరచండి అయ్యా దేవా తండ్రి. మీ తోడు దేవా ఆ బిడ్డకి ఇంకా దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృపని కాపుదలని సహాయాన్ని అందించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. యేసయ్య అదేవిధంగా అమిత గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు దేవా. మరి వారి యొక్క మరి బ్రదర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ నిమిత్తం ప్రభు ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. 22 జాన్న దేవా మరి ఈ నెల 22వ తారీఖున ఉన్నటువంటి ఆ ఎగ్జామ్లో దేవా వారికి మంచి ఫలితాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాను. మీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి దేవా ఆ బిడ్డలకి ఏం రాయాలో ఏం రాయకూడదో ఎట్లా అటెంప్ట్ చేయాలి అన్నటువంటి తెలివితేటలని దేవా మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి జేమ్స్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యూజీసీ ఎన్ఈటీ ఎగ్జామ్ ఉంటుండగా ప్రభు దయచేసి తండ్రి ఆ బిడ్డకి మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను దేవా. తన ఎగ్జామ్ మొత్తంలో కూడా తండ్రి గొప్ప సక్సెస్ని తండ్రి మీరు ఆ బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా మీ కాపుదలని దయచేయండి, మీ కంచిని దయచేయండి, మీ ఆత్మ నడిపింపును దయచేయండి దేవా తండ్రి. ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డలకి కూడా ప్రభు అయ్యా మీ జ్ఞానాత్మ కావాలి ప్రభా. దయచేసి తండ్రి దేవా మీ జ్ఞానాత్మతో వారిని అందరినీ కూడా నింపి నడిపించమని వేడుకుంటున్నాను. యేసయ్య ఎగ్జామ్స్ అన్నిట్లోనూ కూడా అత్యంత ఘనమైన విజయాన్ని మేమందరం కూడా చూచినట్లు ఇవన్నీ కూడా గొప్ప సాక్ష్యాలు అవునట్లు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా దేవా. అదేవిధంగా తండ్రి అభి గారి కోసం
అబెద్నగో గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా వారి యొక్క తల్లి గారికి ఉన్నటువంటి దేవా మరి ఆ స్పైన్ సర్జరీ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినటువంటి ఆ స్పైన్ సర్జరీలో తండ్రి ఆ, సో తండ్రి వారి తల్లి గారికి తండ్రి దేవ గొప్ప ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా ఇక్కడ బలహీనలు కాకుండా తండ్రి అయిన సర్జరీ మొత్తంలో కూడా మీ తోడు నుంచినందుకు మీకు వందనాలు. దేవా కంప్లీట్ రికవరీని మీరు దయచేయండి ప్రభా. ఇంకా ఆ బిడ్డ తండ్రి మరి ఏ విధంగా తన ఆరోగ్యం మెరుగుపడుతుందో అటువంటి వైద్యం అంతా కూడా ఆ బిడ్డకు అందటానికి సహాయం చేయండి. దేవా మీరు లేవనెత్తి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎస్ఐ మిస్సి అబిగైల్ గారి కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవా తండ్రి మరి యొక్క దేవా వారి యొక్క వారు 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 వారి కుటుంబ సభ్యులు తండ్రి దేవ ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుండగా ప్రభా. దేవ మరి వాటన్నిటిలోనూ కూడా మీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. మీ నెమ్మదిని ఆ కుటుంబానికి దయచేయండి యేసయ్యా. అయ్యా తండ్రి గొప్ప సంరక్షణని క్షేమాన్ని భద్రతని ఆ బిడ్డలకు అందించమని వేడుకుంటున్నాను ప్రభా. దుష్టుడైన పాది నుంచి తండ్రి వస్తున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి తండ్రి ఆ బిడ్డల్ని సంరక్షించమని కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. ధైర్యాన్ని దయచేయండి దేవా. మీ సమాధానాన్ని ఆ కుటుంబం మీదకి మీరు పంపించమని వేడుకుంటున్నాను. వారి హృదయాల్లో తండ్రి దేవా తండ్రి మరి ఎంతో శాంతిని వారందరూ అనుభవించడానికి కృపను చూపించమని దేవా బిడ్డల జీవితంలో అది గొప్ప సాక్ష్యంగా నిలవటానికి కృపను చూపించమని వేడుకుంటున్నాను యేసయ్యా. దేవా తండ్రి అలాగే కీర్తన గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా వారి ఆరోగ్యం తండ్రి బాగోట్లేదు అని చెప్పి వింటున్నాం తండ్రి. దేవా అట్లాగే తనకు ఉన్నటువంటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డ కంప్లీట్ హీలింగ్ అయ్యి తండ్రి తన ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా అటెంప్ట్ చేయడానికి ప్రభా మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. దేవా చేయబడుతున్నటువంటి ఏ మనల్ని కూడా మీరు అలక్ష్యం చేసే దేవుడు కాదు కదా అయ్యా. మీరు మంచి దేవుడు కదయ్యా. అయ్యా తండ్రి ఆరోగ్యం నిమిత్తం ఎంతమంది కొరకైతే ప్రార్థిస్తున్నామో ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. అయ్యా మీ నామాన్ని ఘనపరుచుకోమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే వందనాలు దేవా. అదేవిధంగా దేవిరావు గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ మరి వారి యొక్క ఫ్రెండ్ ఆరోగ్యం నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ మరి వారికి వారి సిచ్యువేషన్ బాగోలేదని ఐసీయూలో పెట్టుండగా ప్రభా తండ్రి ఆ బిడ్డకి దేవ సంపూర్ణమైనటువంటి స్వస్థతని శీఘ్రంగా మీరు అందించమని వేడుకుంటున్నాను. మేలులతో తృప్తిపరిచే దేవుడు కదా అయ్యా. నువ్వెంతో మంచి దేవుడు యేసయ్యా తండ్రి. దేవా బిడ్డల జీవితంలో అది గొప్ప సాక్ష్యంగా ఉండాలి. వారందరూ రక్షణ పొందినట్లు తండ్రి దేవా అదొక గొప్ప మిరాకిల్గా తండ్రి వారి జీవితంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా వర్షిత గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ వారి తల్లి గారి నిమిత్తం తండ్రి చేయబడుతున్నటువంటి ప్రార్థనలన్నింటినీ కూడా మీరు ఆలకిస్తూ ఆమోదయోగ్యాన్ని మీరు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. తల్లి గారికి ఉన్నటువంటి దేవ మరి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన విడుదలని ఏసునామంలో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసయ్యా మీలో ఉన్నటువంటి ఆ గొప్ప స్వస్థతని ఆ గొప్ప క్షేమాన్ని దేవా తండ్రి ఆ బిడ్డ సంపూర్ణంగా అనుభవించినట్లు తండ్రి అరికాల నుండి నడినెత్తి వరకు తండ్రి దేవా సంపూర్ణంగా ఆ బిడ్డకి ఆరోగ్యం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేసి నడిపించండి ప్రభు. దేవా తండ్రి మరి రాజశేఖర్ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి యొక్క ఆరోగ్యం నిమిత్తం వారి యొక్క కుటుంబం నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. దేవా తండ్రి ఎన్నో దినాలుగా చేస్తున్నటువంటి ఈ ప్రార్థనని తండ్రి ఆ బిడ్డ పట్ల తండ్రి ఒక గొప్ప కార్యంగా దాన్ని ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. అనుశ్వేతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దేవా బిడ్డ యొక్క తల్లిగారి కోసం తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా బిడ్డకి తండ్రి క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. దేవా వారి కుటుంబం మొత్తానికి కూడా మీ తోడుని మీ సహాయాన్ని మీ సహకారాన్ని దయచేయండి ప్రభా. వారు ఆశిస్తున్నటువంటి ప్రతి మేలుని కూడా యేసు అతి పరిశుద్ధమైన నామంలో తీర్చమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా మీ చిత్తానుసారంగా సమస్తాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రణతి గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా దేవా సెమిస్టర్ ఎగ్జామ్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా మరి ఆ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా తండ్రి ఆ బిడ్డకి దేవా మీ జ్ఞానాన్ని దయచేసి దేవా మంచి అటెంప్ట్ చేయడానికి మంచి ఫలితాలను పొందుకోవడానికి సహాయం చేయండి. శ్రీజాకు ఉన్నటువంటి 18న ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూ నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభు. దేవ సాక్ష్యాలని దయచేసే దేవుడు. వాటన్నిటినీ నీ నామ మహిమార్థమే
తండ్రి వాటన్నిటిని మీరు ఉంచబోతున్న తీరికే మీకు స్తోత్రాలు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అన్న రీతిలో తండ్రి దేవా మీరు మా పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం. ఆ బిడ్డ పట్ల మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. లలిత సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి ఆరోగ్యం బాగాలేదు, నన్ను వింటున్నాం తండ్రి. దేవా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి దయచేయండి తండ్రి. ఇక్కడ ఏ దుష్టుని యొక్క ప్రభావం ఆ బిడ్డ మీద ఆ కుటుంబం మీద ఉండకుండా తండ్రి సంపూర్ణంగా తండ్రి ఆ బిడ్డల్ని విడిపించి తండ్రి మీ నామ మహిమార్థమే వాడుకోమని వేడుకుంటున్నాను. ఇంకా ఎంతమందికి అయితే ఏమేమైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో ప్రతి ప్రార్థన అవసరతను మీ చేతులకు అప్పగిస్తున్నాను రాజా. అయ్యా తండ్రి దేవా షారోన్ ఆంటీ కోసం ప్రార్థిస్తున్నాం. ఉన్నటువంటి దేవా లంగ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణంగా విడిపించండి ప్రభా. నమ్మదగిన దేవుడు అని తండ్రి మరి యొక్క మీరు నిరూపించుకోమని వేడుకుంటున్నాను. బిడ్డ మౌనికకి ఇస్తున్నటువంటి రికవరీ కోసం మీకు స్తోత్రాలు తండ్రి. క్యాన్సర్ నుంచి ఇంకా పరిపూర్ణమైన విడుదలని ఆ బిడ్డకి దయచేయండి దేవా తండ్రి. కుటుంబానికి తండ్రి ఎంతో ఉపయోగపడే పాత్రగా ఆ బిడ్డ భవిష్యత్తును మీరు ఉంచమని వేడుకుంటున్నాను. నాగేశ్వరరావు గారి కొరకు నాన్నగారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవ వారికి దేవ మాట వచ్చినట్లు మరి ఆ పెరాలసిస్ స్ట్రోక్ నుంచి తండ్రి దేవవారి సంపూర్ణంగా విడుదల పొందినట్లు ప్రార్థిస్తున్నాము. కుటుంబానికి ఫైనాన్షియల్గా తండ్రి దేవవారిని అండగా ఉండున్నట్లు తండ్రి వారిని మీరు మెరుగు చేయమని వేడుకుంటున్నాను. రాజుకి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. బిడ్డని మరణ పంచుల దాకా తీసుకుని వెళ్ళి బ్రతికిచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి దేవ మీ కొరకు ఘనంగా తండ్రి ఈ బిడ్డలందరూ ఉండడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరెవరికి ఇస్తే ఏమేమైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలు మీ చేతులకు అప్పగిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఏసే అతి శ్రేష్టమైన నామంలో ఈ మనవులన్నింటినీ మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ ప్రేయర్ చేసినందుకు. మనం ఇప్పుడు స్క్రిప్చర్ స్టడీకి వెళ్దామండి. ఈరోజు జేమ్స్ చాప్టర్ 5th చాప్టర్ 1 to 12 వర్సెస్ ఈరోజు మనం స్క్రిప్చర్ స్టడీలో చదువుకుంటున్నామండి. ఎవరైనా ప్రిపేర్ అయితే ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్ అండ్ ప్లీజ్ టెల్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇట్. ఎవరైనా ప్రిపేర్ అయ్యారా అండి? జేమ్స్ 5th చాప్టర్ 1 to 12 వర్సెస్ అండి ఈరోజు స్క్రిప్చర్ స్టడీ. ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా అండి? ఓకే, ఎవరైనా ఈ స్క్రిప్చర్ స్టడీని రీడ్ చేస్తారా అండి? చదువుతారా అండి? చదవండి సిస్టర్. కృప గారు చదవండి. కృపా మిరియాల్ గారు చదవండి. ఓకే, ప్రైజ్ లార్డ్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 6 నేను చదువుతాను. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడోడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములు తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతులైన వాణ్ణి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు.
సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ రీడింగ్. ఎవరైనా ప్రిపేర్ అయ్యారండి? ఓకే ఓకే చదివాం కదండి. జేమ్స్ చాప్టర్లో 5th చాప్టర్ నుంచి 1 to 12 వర్సెస్. దీంట్లో ఫస్ట్ వర్స్లో దీంట్లో రిచ్ క్రిస్టియన్స్ అంటే రిచ్ గురించి, ఇంకా బాగా ధనవంతుల గురించి చెప్తున్నారండి. అంటే వాళ్ళ వాళ్ళ ధనం మీద వాళ్ళకి ఎంత ఆశ ఉందో, ఇంకా వాళ్ళ గ్రీడీ వల్ల వాళ్ళకి ఎలాగా మిసరీస్ అంటే వాళ్ళ ఉపద్రవము అన్నీ వాళ్ళకి వస్తాయని ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ధనాపేక్ష వల్ల వాళ్ళకి ఇంకా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. ఇంకా దేని గురించి ఆలోచించరు. దేవుడు అదేం ఉండదు. ఇంకా డబ్బు ఉంటే నాకు అన్నీ జరిగిపోతాయి, డబ్బు ఉంటే నాకు ఏదైనా వస్తుంది, డబ్బు ఉంటే నాకు నేను ఫేమస్ అయిపోతాను అని అదొక థాట్, అదొక ప్రౌడ్నెస్తో ఉండిపోతారు అని దీంట్లో ఫస్ట్ వర్స్లో అనిపిస్తుంది. ఇంకా దీనివల్ల ఏం అర్థమవుతుందంటే మనం రిచ్ కోసం అంటే లగ్జరీస్ కోసం వాటి గురించి వెళ్ళకుండా మనీ మైండెడ్గా కాకుండా దేవుడి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అది మనకి వస్తుందని నాకు అర్థమైందండి దీంట్లో. ఇంకా ఒకవేళ ఇది సెకండ్ వర్డ్స్లో కూడా చెప్తారు కదండి, మీ ధనము పోయిన అంటే అలాగా ఉంటే మన మైండ్ వాళ్ళు సంపాదించింది కూడా మనం సంపాదించింది అంటే రిచ్గా ఉన్నప్పుడు సంపాదించిందంతా కూడా చెడిపోతుంది అంటండి. అది కూడా మళ్ళీ దాంతో మనం ఏమన్నా గోల్డ్ సిల్వర్ అలాంటివి ఏమన్నా కొన్నా కానీ అవి మళ్ళీ మనకే సాక్ష్యంగా ఉండి అవి మనల్ని అగ్ని వల్లే మీ శరీరమునను తినివేయును. థర్డ్ వర్స్లో ఉంది. అలాగా అంటే అంతగా మనం దేన్ని ప్రేమించకూడదు కదండి. లోకంలో ఏది అంత శాశ్వతమైంది కాదు కాబట్టి మనం దాని మీద అంత ఫోకస్ చేయకుండా అనుదిన ఆహారం అంటే ఎవ్రీడే బ్రెడ్ కోసం అంటే ఒకరోజు మనకి ఏది జరగాలో దేవుడు మనకి కంపల్సరీ ఇస్తాడండి. ఎందుకంటే పిచ్చుకలకి అదే బర్డ్స్కి అన్నిటికీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని స్వయాన ఆయన హ్యాండ్స్తో చేసుకున్నారు కదండి. మనకి ఆయన ఫుడ్ ఇస్తారని నమ్ముకుంటూ మనము ధనాపేక్ష కాకుండా జస్ట్ మనం జీవించేది దేవుని కోసం జీవించేందుకు మనం ఉండాలని అనుకుంటున్నానండి. ఇక్కడ ఈ వర్స్లో నాకు అర్థమైంది. ఇంకా 1 to 5th వర్స్ కూడా దాని మీద ఉంటుంది, ధనం మీద. ఇంకా వాళ్ళ శాలరీ పీపుల్ ఉంటారు కదా, అదే వర్కర్స్, వాళ్ళకి కనుక ఇచ్చే మనీ ఇవ్వకుండా అది ఫ్రాడ్గా చేసి అది వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటే వాళ్ళ ప్రార్థన వెళ్ళి దేవుని మొరకి వెళ్ళి ఆయన దేవుడు విని వాళ్ళకి ఎలాగా గుణపాఠం ఇవ్వాలో దేవుడు డిసైడ్ చేస్తారంటండి. ఇక్కడ ఉంటుంది 4th వర్స్లో, ఇదిగో మీ చేను కోసిన పనివారికియక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి. దేవునికి వినిపిస్తాయండి. ఒకవేళ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే అంటే గ్రీడీగా ఉండకుండా
సెల్ఫిష్గా ఉండకుండా ఎవరికి ఇవ్వాల్సింది మనం వాళ్ళకి ఇవ్వాలని అర్థమైందండి. ఇంకా 6th వర్స్లో ఇంకా వాళ్ళకి ధనం ఎక్కువ ఉండి ఇంకా ధనం ఉంటే మనకి పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి జడ్జిమెంట్ కూడా అంటే నీతి ఆ, నీతి కూడా నీతిని కూడా వాళ్ళ పవర్తో తీసేస్తారు. అంటే వీళ్ళు రైటియస్ పీపుల్ని కూడా అన్యాయస్తులుగా వాళ్ళు మార్చేస్తారు. హై పీపుల్ అలా ఉన్నప్పుడు ఈ వాక్యంలో మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మును ఎదిరింపడు. అప్పుడు నీతిగలుగా ఉన్న వాళ్ళు కూడా ఎదిరింపలేరు, ఎందుకంటే వాళ్ళకి అంత పవర్. అంటే రిచ్గా ఉన్న వాళ్ళకి నీతివంతుడైన వాళ్ళకి శిక్షింపకూడదు. అందుకనే రిచ్గా ఉన్న వాళ్ళు ఈ రైటియస్ పీపుల్ని కూడా వాళ్ళు ఎదిరిచ్చేస్తారు అని కూడా ఉంది దీంట్లో. కానీ జడ్జ్మెంట్ అప్పుడు అంటే సెకండ్ కమింగ్ అప్పుడు కూడా దేవుడు ఈ జడ్జ్మెంట్ అన్నీ ఆయన దాంట్లో రాసుకొని మనకి జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా 7th వర్స్లో ఇదంతా ఈ గ్లిమ్స్ ఏంటంటే దేవుని సెకండ్ కమింగ్ గురించి అండి. 7th వర్స్లో సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి అని దేవుడు చెప్తున్నాడండి. అంటే నేను సెకండ్ కమింగ్ ఎలా వస్తానంటే ఒక ఫార్మర్ రైన్ కోసం ఎంత తాపత్రయం పడి ఆయన పంట కోసం ఎలాగా నా పంట ముందుకు వెళ్ళాలి, ఎలాగా మంచిగా గ్రో చేయాలి, వాటికి మంచి వాటర్ కావాలి అని ఎలాగా రైన్స్ గురించి ఎలాగైతే ఆశిస్తారో అలాగా మనం దేవుని కోసం అంత పేషెన్సీగా ఉండి దేవుని కోసం వెయిట్ చేయాలి, పేషెన్సీగా ఉండాలి, పర్సివరెన్స్ కూడా ఉండాలి. ఇంకా మన ఫార్మర్ ఎలా ఆయన సెల్ఫ్ని ప్రిపేర్ చేసుకుంటారు. వర్షం వస్తే ఇలాగ చేయాలి, ఇలాగ పంటని ఒకవేళ ఎక్కువ అయితే వాటికి కాలువ తవ్వి మిగతా వాటిలో పంపించాలి. అలాగా ఎలా ప్రిపేర్ అవుతారో మనం కూడా దేవుడు సెకండ్ కమింగ్ కోసం మనం కూడా అలాగా ప్రిపేర్ అవ్వి ఉండాలని అర్థమైందండి 7th వర్స్లో. ఇంకా మనకి ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏమనంటే 9th వర్స్లో వచ్చేసరికి సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనగుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే మనం ఒకరి మీద ఒకళ్ళ గురించి సాడీలు చెప్పుకోవడం కానీ, ఒకళ్ళ గురించి ఒకరు గాసిపింగ్ చేయడం కానీ అవన్నీ చేయకూడదు. ఎందుకంటే అది మనం ఒకళ్ళు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కదండి, దేవుడు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి అవి చేసుకోకూడదు. అంటే దేవుడు ఎందుకంటే నాకు తెలిసి వాకిట అంటే హెవెన్స్ గేట్స్ ఉంటాయి కదండి, అక్కడే మనకి జడ్జిమెంట్ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అలాగా దేవుడు మనకి జడ్జిమెంట్ ఇస్తాడండి. సనుగులు పోకుండా, గాసిప్స్ ఉండకుండా ఉండేందుకు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలని కూడా అర్థమవుతుంది. దానికి లింక్స్ లాస్ట్ వర్స్లో ఉంటుందండి. అదే టంగ్ ట్విస్టింగ్ అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని ఇలాగా అని ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. అది లాస్ట్లో చూద్దామండి. నెక్స్ట్ నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలు అంటే దేవుని ప్రాఫిట్స్ శ్రమానుభావమును ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. అంటే వాళ్ళ హార్డ్ టైమ్స్, వాళ్ళ శ్రమ దినాల్లో వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలా దేవుని కనిపెట్టుకొని ఓపికగా ఉన్నారో మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి నేర్చుకోమని చెప్తున్నాడు. అందులో ఏంటంటే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అంటే ఆ శ్రమల్ని ఎలాగా ఆ శ్రమల్ని ఎవరైతే సహించారో వాళ్ళని మనం ధన్యులు అనుకుంటున్నాం కదా. అదే దాంట్లో ఎగ్జాంపుల్ అంటే యోబు స్టోరీ. అంటే
యోబు ఎలాగ కష్టాల్లో ఉన్న దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకొనను అని దేవుని వర్షిప్ చేస్తారో అలాగే అంత పేషెన్సీ మనకి ఉండి దేవుని స్తుతించాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే మనం ఆ ఎగ్జాంపుల్ని తీసుకొని దేవుడు అన్నీ ఇస్తున్నాడు అండి, ఎగ్జాంపుల్స్తో సహా. మీరు ఈ టైంలో ఇలా ఉండండి, ఆ టైంలో అలా ఉండండి అని కూడా దేవుడు వాక్యంలో మనకి అన్నీ చెప్తున్నారండి. అవి మన హృదయంలో రాసుకొని ఎక్కడ ఎలా వాడాలో ఎలాగ యూస్ చేయాలో మనం డైలీ దేవుని వాక్యాన్ని వినేదాన్ని బట్టి దాన్ని చదువుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇంకా అలాగా యోబు యొక్క సహాయమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మనకి ఆల్రెడీ తెలుసు అని కూడా బైబిల్లో ఉందండి. ఇంకా నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకోనక. అంటే మనం అలాగా ఇందాక చెప్పినట్టే దేని మీద మనం ఒట్టు పెట్టకూడదు. అట్లాగా దీనితోడు మదర్ ప్రామిస్ అలాగా కూడా చెప్తారు కదండి. అలా కూడా చెప్పకుండా మనం ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పే వాళ్ళంగా ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్గా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారండి. ఇది నాకు అర్థమైన వాక్యము. ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించి. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇంట్రెస్ట్ చెప్పండి సిస్టర్. జ్యోతి సిస్టర్. అందరికీ నా వాయిస్ వినిపిస్తుందని అనుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ చూసినట్లయితే ఒక్క నిమిషం అక్కడికి కనిపించింది. ఏడో మాట చూసినట్లయితే మనం ఎక్కువ దేనికి విలువిచ్చేవారిగా ఉన్నాం, ఎక్కువ మనం దేనికి విలువ ఇస్తున్నాం. ఈ లోకపరమైన ప్రతి విషయం, అది ఏదైనా కానీ, అలానేది ఏదైనా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ, అది వస్తువు కానీ, అది ఏదైనా సరే దేనికి మనం ఎక్కువ విలువ ఇచ్చేవారు ఉన్నాం, దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం అనేది మనలో మనం ప్రశ్న వేసుకోవాల్సిన విషయం, మనం చెక్ చేసుకోవాల్సిన విషయం అది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, వాటన్నిటికన్నా ఇంకా విలువ ఇవ్వాల్సింది ఇంకోటి ఉందిరా అబ్బాయి, చూడు దానికన్నా విలువ ఇవ్వాల్సింది ఇంకొకటి ఉంది అనేసి చూపిస్తున్నారు. అక్కడ అదేంటంటే చూడండి, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి చూడుడి అన్నారు. రెండు విషయాలు చెప్తున్నారు. ఓపికతో చూడమంటున్నారు, ఓపికతో ఉండి ఎదురు చూడమంటున్నారు. నిజమే కదా. మనం దేనికి ఎక్కువ విలువ ఇచ్చేవారుగా ఉన్నాం. అబ్రహాముని చూసుకుంటే, అబ్రహాం కూడా ఆయన తన జీవితంలో ఎక్కువ దేనికి ఇచ్చారు. ఆయన యెహోవాకి దేవునికి ఎక్కువ విలువ ఇచ్చారు కాబట్టి ఆయన ప్రతిఫలాన్ని చూడగలిగాడు. ఆయన ప్రతిఫలాన్ని చూశారు. ఆయన తన జీవితానికి విలువ దేవునికి ఇచ్చారు, నిరీక్షించారు, ఓపికతో ఎదురు చూశారు. నాకు వస్తుంది, నేను నమ్ముతున్నాను, నిరీక్షించారు. ప్రతిదీ ఆయన చూడండి ఓపికతో ఎదురు చూసేవాడు. నిర్ణయ కాలాన్న దేవుడు ఏదైతే చేయాలనుకున్నారో ఆయన జీవితంలో, ఏదైతే దేవుని మాట ఇచ్చాడో ఆయన మాట పైన విలువ ఇచ్చాడు, ఆయన మాటకి విలువ ఇచ్చాడు. ఆయన అవును పలానా దినాన్ని నేను చేస్తానన్నాడు కదా, నేను నమ్ముతున్నాను. ఆ మాటకి విలువ ఇచ్చాడు ఆయన. ఆ మాటకి విలువ ఇచ్చాడు కాబట్టి ప్రతిఫలాన్ని చూడగలిగాడు ఆయన. ఆ ప్రతిఫలం ఏంటంటే ఇస్సాకు. దేవుడు చెప్పాడు కదా, ఇసుక రేణువుల కంటే చేస్తారన్నాడు. అలాగే జనములకు తండ్రిగా అయిపోయాడు అబ్రహాము. దేనికి ఈ ప్రతిఫలాన్ని ఆయన ఎలా పొందుకోగలిగాడు అంటే, ఆయన దేవునికి ఎక్కువ విలువ ఇచ్చాడు. అలాగే ఇక్కడ మనకి ఇందులో చూపిస్తున్నారు కూడా, యోబుని కూడా చూపిస్తున్నారు కదా. ఆయన జీవితంలో చివరికి అన్ని కోల్పోయినా సరే ఆయన ఎక్కువ దేనికి విలువ ఇచ్చాడంటే దేవునికి విలువ ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడని ఆయన ఓపికతో
నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ అని అనుకున్నాడు కాబట్టే, ఓపికతో ఉన్నాడు కాబట్టే రెండింతలుగా ఆయన ప్రతిదీ చూడగలిగాడు అనమాట. అక్కడ సంథింగ్ ఎంత ఉంటుంది నాకు గుర్తులేదు. అంటే తను ఎంతైతే సంపాదించుకున్నాడో దానికన్నా ఎక్కువ ఆయన చూడగలిగాడు అనమాట. అక్కడ కూడా యోబు కూడా దేవునికి అక్కడ ఎక్కువ విలువిచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దానియేలు గ్రంథంలో కూడా ఉంటది అనమాట. దేవుని రాకడ కొరకు ఓపికతో ఎదురు చూసేవారు ఏం సంపాదించుకుంటారు? అసలు ఓపికతో నేను ఎందుకు ఎదురు చూడాలి అని అంటే మనకి దానిలో కూడా ఉంటది చూడండి. తాలుకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అని చెప్తున్నారు. ఎప్పుడంటే విశ్రాంతి నందు కాలాంతమందు నీ వంతు నీకు నిలుస్తుంది అని చెప్తున్నారు. ఏమో నాకు తెలీదు, ఈ లోకంలో మనం దేనికైతే ఎక్కువ వాల్యూ ఇస్తున్నామో, నువ్వు దేనికైతే విలువ ఇస్తున్నావో, దేనికైతే ఎక్కువ విలువ ఇచ్చినట్లయితే దాని ప్రతిఫలాన్ని కూడా చూస్తూ ఉంటాం. నేను పలానా వ్యక్తికి నేను ఎక్కువ విలువ ఇచ్చాను, పలానా వ్యక్తికి నేను పలానా వస్తువుకి ఎక్కువ నేను విలువ ఇచ్చాను అనేది చూసుకుంటే అది కూడా మన ప్రతిఫలాన్ని చూపిస్తాయి. కొన్నిసార్లు బాధను కలిగిస్తాయి, కొన్నిసార్లు ఎందుకు నాకు ఈ జీవితం, నేను అనవసరంగా దీన్ని నమ్మానే, అనవసరంగా దీనిపైన ఆశలు పెట్టుకున్నానే అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాటన్నిటికీ నువ్వు విలువ ఇచ్చినప్పుడు దాని ప్రతిఫలాన్ని చూసి నువ్వు బాధపడి ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారు తెలుసు దానియేలులో, నువ్వు ఎప్పుడైతే ఈయనకి విలువిచ్చినప్పుడు, ఈయన రాకడ కోసం తాలుకొని ఎదురు చూసినప్పుడు అంట నీ వంతులో నువ్వు నిలుస్తావు అని చెప్తున్నారు. ఇక్కడ మాట సెలవిస్తుంది, నీ వంతులో నువ్వు నిలుస్తావు. మన దేవునికి అంత వాల్యూ ఇచ్చినప్పుడు, ఆయన మాటకి విలువిచ్చినప్పుడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు చేస్తాడు అని అన్నప్పుడు ఆయన మన జీవితాన్ని మనకి ఒక వంతు ఉంది, నీకు ఒక వంతులో నువ్వు నిలుస్తావు అని చెప్తున్నారు. నిజంగా ఇది ఉంచుకుంటేనే ఎంత బాగుంటే, మనం ఆయన చెప్పినట్టు చేస్తూ ఆయన మాటకు విలువిచ్చి ఆయన ఆజ్ఞలు పాటిస్తే మనకి ఇంకా 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 కూడా ధన్యకరంగా ఉంటుంది. ధన్యుడు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరైతే తాలుకొని ఆయన రాకడ గురించి ఎదురు చూస్తారో వాళ్ళ ధన్యులు, వాళ్ళ వంతు వాళ్ళకి నిలుస్తుంది అనేసి ఇక్కడ మాట సెలవిస్తుంది. ఏం నాకు తెలీదు, మన జీవితంలో ఎన్నోసార్లు కావచ్చు కొన్ని వాటికి అనవసరమైన వాటికి ఎక్కువ వాల్యూ చేసి ఎక్కువ ఇది విలువైంది నా జీవితానికి అని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ దాని ఫలాన్ని చూసి మనం బాధపడతాం. కానీ దేవుడు ఇచ్చిన దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తే దాని ఫలాన్ని చూసి మనం ఆనందించే వారిగా ఉంటాం. దాని ఫలం ఏంటంటే నిత్య జీవం అన్నమాట. ఆ నిత్య జీవంలో మనకి బాధ ఉండదు, చీకటి ఉండదు, సంతోషం, దేవునితో కలిసి సంతోషంగా ఉండడం అక్కడ మనకు కనిపిస్తుంది. మన జీవితానికి ఈ లోకపరమైన మన జీవితంలో ఈ లోకపరమైన వాటి దేనికైతే మనం ఎక్కువ అప్లై చేసుకున్నామో అది మన జీవితానికి ఎక్కువ విలువగా అనిపిస్తుంది. అదే మన జీవితంలో దానికి ఎక్కువ విలువ ఇచ్చేవారుగా కనిపిస్తాం. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం దేవునికి విలువ ఇచ్చేవారుగా ఉంటే మనం నిత్య జీవాన్ని కలిగి ఉంటామని నాకైతే ఇక్కడ అర్థమైంది. ఇదే నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. జ్యోతిప్రియ సిస్టర్, కృపా సిస్టర్ చెప్పండి సిస్టర్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నేను తెలుసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఉంది కదా, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చే ఉగ్రతను గురించి. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు 2 విషయాల గురించి ఎక్కువ చెప్పేవారు. అంటే ఆయన బోధలన్నీ చూస్తే మనం సువార్తలు చూసినప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహానులో ధనం గురించి, ఇంకొకటి తీర్పు గురించి. ధనం గురించి ఆయన ఏం చెప్పారంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక ధనవంతుడైన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, నేను ఏ ఆజ్ఞలు పాటిస్తే పరలోకానికి వెళ్తాను అని. అప్పుడు యేసయ్య చెప్తారు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏం చెప్తారంటే, ఇవేనా నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, నా చిన్నప్పటి నుంచి నేను ఒక యూదుడిని కాబట్టి ఇవన్నీ చేస్తా అని చెప్తారు. తర్వాత యేసయ్య ఏమంటారంటే, ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి, నువ్వు బాగా ధనవంతుడు కదా, వెళ్ళి నీ ధనమంతా అమ్మేసి నన్ను వెంబడించు అని చెప్తారు. అప్పుడు ఆ యవ్వనస్తుడు ఏమంటాడు,
19:22లో చదివితే, ఆ యవ్వనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి వెళ్ళిపోయెను అని ఉంటది. నెక్స్ట్ అక్కడే కింద వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఇలా అయితే ఎలా? ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని యేసయ్య చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, ఇది అసాధ్యం కదా అంటే దేవుడు అంటారు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ మనం చూస్తే, నాకు రిఫరెన్స్ గుర్తులేదు, అది ఇప్పుడు చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతారనమాట యేసయ్యని, నేను నిన్ను వెంబడిస్తున్నాను కదా, ఇప్పుడు మా ఫాదర్ చనిపోయారు, నేను వెళ్ళి మా ఫాదర్కి చేయాల్సినవన్నీ చేసేసి వస్తాను అంటే యేసయ్య ఏమంటారంటే, చనిపోయిన వాళ్ళని వారు పాతి పెట్టుకుంటారు, నువ్వు మాత్రం నన్ను వెంబడించు అని చెప్తారనమాట. నాకు ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఈయనేమో నువ్వు ఇలా చేసిరా అప్పుడు నీ దగ్గరికి వస్తా అంటాడు, ఆయనేమో నేను ఇలా పని చేయాలి వెళ్ళి రమ్మంటే థ్యాంక్ యూ అన్న, అది మాథ్యూ 8:21-23. అది అప్పుడు ఏమంటారు, నువ్వు వెళ్ళొద్దు, నా దగ్గరే నన్ను వెంబడించు అని. అప్పుడు నేను ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఈయన ఎందుకు ఇలా అన్నారు, ఆయన ఎందుకు అలా అన్నారంటే దేవుడు హృదయాన్ని చూసారనమాట. ఈ ధనవంతుడికి అన్నీ ఉండొచ్చు కానీ ఒకవేళ నేమ్ లేదేమో, ఏసీ చేసిన అద్భుతాలను బట్టి ఆశ్చర్యాలను బట్టి అక్కడ అన్ని చూస్తున్న దాన్ని బట్టి ఈయనకు కూడా అలా చెయ్యాలి, అలా చేస్తే నాకు ఒక మంచి పేరు వస్తుందని ఏదో దురుద్దేశం కలిగి ఉండొచ్చు. అది హృదయాన్ని దేవుడు చూశాడు. నెక్స్ట్ ఏంటంటే ధనవంతులు అంటే డబ్బున్న వాళ్ళు, అంటే డబ్బు మనం పొందుకోవద్దని యేసే ఉద్దేశం కాదనమాట. మనం ఉన్న దగ్గర ఉన్న డబ్బుని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, మన సొంత ప్రయోజనాల కోసమే యూజ్ చేస్తున్నామా, ఎవరికైనా హెల్ప్ చేస్తున్నామా, లేకపోతే మనము మన జీవితంలాగా ఉన్నామా, ఆ డబ్బుతో నువ్వేం చేస్తున్నావు అని ఆయన ఉద్దేశం అనమాట. ఆ డబ్బు ధనవంతులుగా ఉండొద్దని కాదు, ఆ ధనాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అన్నది మనకు తెలియాలి అన్నది ఆ ఉద్దేశం అని నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 7th నుంచి 11th వరకు ప్రభు రాకడ గురించి చెప్తున్నారు. ఇక్కడ వ్యవసాయకుడు తొలకరి వర్షం కడవరి వర్షం గురించి చూస్తున్నారు కదా. అందరు దేనికోసం ప్రభు రాకడ కొరకు ఓపికగా చూడాలి. ఇందులో నేను చూస్తుంది ఏంటంటే, వ్యవసాయకుడు అంటే మన యజమాని యేసయ్య, వ్యవసాయకులు మనం పనిచేస్తున్న వాళ్ళం. తొలకరి వర్షం కడవరి వర్షం అంటే, తొలకరి వర్షం అంటే అపోస్తుల కార్యంలో వచ్చింది కదా, పరిశుద్ధ ఆత్మ పొందుకొని అనేక మంది రక్షించబడ్డారు. ఇప్పుడు మనం కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తున్నాం అనమాట. కడవరి వర్షం అంటే సంఘాల్లో ఆత్మలు రక్షించబడి అనేక మంది దేవుణ్ణి నమ్ముకోవడానికి ఒక కడవరి వర్షం కొరకు యోవేల్లో కూడా ఉంటుంది అనమాట. యోవేలు ఏదో ఒక దాంట్లో ఉంటది ఏంటంటే, కడవరి వర్షం కొరకు యేసుని ప్రార్థించండి అని. కడవరి వర్షం అంటే అదొక ఉజ్జీవం లాగా, అంటే అనేక మంది ఆత్మలు మనం రక్షించడానికి మనం ప్రార్థిస్తున్నప్పుడు, నెక్స్ట్ మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది కడవరి వర్షం అనమాట. ఆ వర్షం కోసం మనం ఓపికతో ఎదురు చూడాలి. అంటే దేవుడు, మనం ఒక విత్తనం అంటే దేవుడి వాక్యం అనమాట. ఇవి సువార్త ప్రకటించినప్పుడు ఒకసారి ఒక వ్యక్తి ఏమంటారంటే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే 7 times ఆయన సువార్త వింటారంట. 7 times విన్న తర్వాత ఆయన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. అంటే వాళ్ళు చేసిన దాంట్లో అలా చెప్పారు. అంటే 7 times ఖచ్చితంగా ఒక వ్యక్తి సువార్త వింటాడు. అట్లా మనం కూడా ఓపికగా సువార్తను ప్రకటించాలి. ప్రభు రాకడ సమీపించే కొలది మీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. కడవరి వర్షం తొలకరి వర్షం కోసం వ్యవసాయకుడు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో, మనం కూడా ఆ విధంగా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపరచుకుంటూ అనేక మందిని సిద్ధపరచాలి అని. నెక్స్ట్ ఓపిక కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏం కలిగి ఉండాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఆ ఓపిక ఎలా ఉండాలంటే యోబు గారిలాగా ఉండాలి. యోబు యొక్క సహనము, జాలి, కనికరం ఎలా ఉందో ఆ విధంగా కూడా మనం యేసే కొరకు ఎదురు చూడాలి అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ షేరింగ్ యువర్ వర్డ్. ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారండి చెప్పడానికి? చెప్పండి సిస్టర్, బ్రదర్. Praise God, everyone. So yeah, I was reading this and just thinking, అంటే is it good to be rich? రిచ్గా ఉంటే విల్ వీప్ అండ్ వేల్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ హియర్? అసలు కంటెక్స్ట్ ఏంటి? సో రిచ్గా ఉండడం తప్ప, కరెక్టా? ఇఫ్ యూ కెన్ సీ ఇన్ బైబిల్ చూసినట్లయితే వీ కెన్ సీ మెనీ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ రిచ్, రైట్? యూ కెన్ సీ అబ్రహాం, సొలొమన్ చూడొచ్చు, యోబు చూడొచ్చు, ఒక రిచ్ యంగ్ మ్యాన్ చూస్తాం. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ జోసెఫ్ ఆఫ్ అర్మేతియా.
ఏసైని బరి చేస్తారు కదా. సో లైక్ like he will take the body కదా. So the person, so we all see these people and only one person is criticized, the rich young man, right? So what exactly God is saying by stating, you rich people weep and wail because of the misery that is coming upon you. ఇక్కడ చూసినట్లయితే he says something about this one thing called as hoarding. అంటే మన దగ్గర టు యూ కెన్, ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ నీ ఉన్న మనీ అంతా యూ షుడ్ బి యూజింగ్ ఇట్ ఫర్ పూర్ అండ్ గాస్పుల్, లేకపోతే మీ చర్చ్కి లేకపోతే అని చేయాలని కాదు. కానీ బైబిల్ సేస్ యూ కెన్ సేవ్ యువర్ మనీ, ఇట్స్ ఓకే టు సేవ్ యువర్ మనీ, ఇన్వెస్ట్ చేసుకో మంచిదే, బట్ డోంట్ హోర్డ్ ఇట్. హోర్డింగ్ అంటే అర్థం ఏంటంటే బేసికల్గా నీ యొక్క మనీని ఉంది, నీకు కొంచెం ఉంది, ఓకే నువ్వు దాచుకున్నావు, ఓకే. అలా కాకుండా కట్టలుగా డబ్బులు ఉంచుకుందాం, లేకపోతే కట్టలు బుక్కులు ఉంచుకుందాం, లేకపోతే కట్టలు జ్యువెలరీ, ఒక జ్యువెలరీ వేసుకుంటావు, కానీ ఏం చేస్తావు, ఒక 100 రకాలు పెట్టేసుకుంటావు. దట్ ఈస్ కాల్డ్ హోర్డింగ్. మనం అనుకుంటాం నాకు అన్న అంత ఏం లేదన్నా, నాకు అన్నదే ఎంత తక్కువ అనుకోవచ్చు, కానీ బట్ సమ్ ప్లేసెస్ విల్ బి హోర్డింగ్ అవర్ సెల్వ్స్. కొన్ని పరిస్థితుల్లో వాట్ విల్ డూ ఇస్ దట్ వీ విల్ బి కీపింగ్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్స్ దట్ వీ వోంట్ వాంట్ టు గివ్ అప్. We can see many of these Western and then Indian people, right? And I don't want to judge, but just saying it, if you can see, when we are small we used to get this Good Samaritan. There is something called as giving, right? వాళ్ళ దగ్గర అక్కడ టాయ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒకళ్ళు ఇలా చెప్పొచ్చేమో, ఎవరి దగ్గర ఎక్కువ టాయ్స్ ఉన్నాయో వాళ్ళు హీ విల్ బి విన్నర్ అనుకుంటే, వీ కెన్ సే దట్ we Indians, we had so many things, right? మనం చూసినట్లయితే we don't want to give up. There is something blessing in giving. నీ దగ్గర అన్ని దాచుకుంటావు, ఏమవుతుంది? ఇక్కడ చెప్తాను కదా, గోల్డ్ అండ్ సిల్వర్ విల్ బి కరప్టెడ్, ద కరప్షన్ విల్ టెస్టిఫై అగేన్స్ట్ యూ. అసలు గోల్డ్ సిల్వర్ కరప్షన్ అవ్వడానికి చాలా హార్డ్ పాసిబిలిటీ, ఎందుకంటే కార్బన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఈజీలీ కరప్టెడ్. ఐరన్ ఈజ్ ఈజీలీ కరప్టెడ్ బికాస్ ఆఫ్ ద కార్బన్ కంటెంట్ ఇన్ ఇట్. బట్ మనం చూసినట్లయితే if gold and silver are not that easily corroded, but the word of God says your gold and silver will be corroded and it will be testifying you. సో ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ సేయింగ్ దట్ భయ్యా నీ దగ్గర అన్ని ఎంచుకున్న వేస్ట్, డస్ నాట్ మ్యాటర్ ఫర్ ద కింగ్డమ్ కాజ్. నీ దగ్గర కొంచెం ఉంచుకో, దాచుకో, ఓకే, బట్ నాట్ మ్యాడల్ కట్టి అంత దాచుకోవద్దు. కొంతమంది ఉంటే చాలా ఎక్కువ బుక్స్ ఉంటాయి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి చాలా కష్టపడతారు ఎవరో. కొంతమందికి చాలా యూ హ్యావ్ మెనీ టాలెంట్స్ బట్ యు ఆర్ హోల్డింగ్ ఇట్ అప్, నీకే ఉంచుకుంటున్నావు. డోంట్ స్టాప్ ఇట్, జస్ట్ గివ్ ఇట్ టు అదర్స్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. లేకపోతే ఇక్కడ చెప్పారు కదా, దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, యూ విల్ వీప్. అంతే, నువ్వు ఎప్పుడు ఇవ్వో తెలుసా, ఎప్పుడైతే దాచుకుంటావో. డోంట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్, గివ్ ఇట్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఇక్కడ ఐ కెన్ సీ 4 ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హోర్డింగ్ వెల్త్, and I just said you. And second thing ఏంటంటే it's saying about acquiring wealth by wrong means, like ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా ఉండడం, లేకపోతే డిస్హానెస్టీగా ఉండడం, లేకపోతే ఇంకోలా నీడ్స్ తో ఆడుకోవడం. నెక్స్ట్ థర్డ్ థింగ్ చూసినట్లయితే ఇట్స్ అబౌట్ లగ్జరీ లివింగ్. ఇక్కడ చూస్తాం కదా 5th verse లోని, యూ హ్యావ్ లివ్డ్ ఆన్ ఎర్త్ ఇన్ లగ్జరీ అండ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఏం చెప్పచ్చు అంటే, నాకే నీ అన్ని వాడేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ లైక్ టు ఈట్ సో మచ్, హీ ఈట్స్ సో మచ్. ఒకరికి తాగడం చాలా ఇష్టం అనుకో, హీ విల్ గో విత్ ఆల్ దిస్ కెఫేస్, దానికి వెళ్దాం. హీ విల్ బి గోయింగ్ విత్ హ్యాపీనెస్, గ్రాటిఫికేషన్ అంటాం కదా, మొత్తం అన్ని చూసేస్తాడు. సో దట్ ఈస్ వాట్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఇస్. సో లగ్జరీ లివింగ్ లో ఉండిపోతాం. ఫోర్త్ ఏంటంటే ఇట్స్ అబౌట్ ద కంటెంట్మెంట్ అండ్ మర్డర్డ్ ఇన్నోసెంట్ పీపుల్. సో ఒకడు ఎదుగుతుంటే నువ్వు ఆపేయడం, ద అప్రెషన్, రైట్? The 6th verse లో ఉంటుంది, యూ హ్యావ్ కండెమ్డ్ అండ్ మర్డర్డ్ ఇన్నోసెంట్ మెన్ హూ వర్ నాట్ అపోజింగ్ యూ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డైరెక్ట్ మర్డర్, బట్ ఇట్స్ అబౌట్ వాళ్ళు ఎదుగుతుంటే you're just stopping them. So these are the 4 important things that I just got understand it. So it is not wrong to be wealthy. Bible ఏం చెప్తుంటే, Bible does not say having money is the root of all evil, but the Bible says that loving money is the root of all evil. నీకు మనీ ఉండడం తప్పు కాదు, బట్ దా మనీ నువ్వు ప్రేమించడం ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. సో ఆర్ వి హ్యావింగ్ మనీ, ఆర్ వి లవింగ్ మనీ? లవింగ్ అండ్ హ్యావింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ నీ యొక్క మనీని
ఎలాగా ఉపయోగిస్తున్నావు. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ, దట్స్ ఎ గుడ్ థింగ్. అబ్రహాం వాజ్ బ్లెస్డ్, కింగ్ సొలొమన్ వాజ్ బ్లెస్డ్, యోబు బ్లెస్ అయ్యాడు. Even God is going to bless you, but it does not guarantee you that He will always keep you in that position that you will be there. But there is the ups and downs, but take heart in all those things. God is going to help you out. So James' major focus ఇక్కడ చూసినట్లయితే, what I can understand from this thing is that it's about hoarding, దాచుకున్నాం. ఒకవేళ ఒకవేళ నీ యొక్క క్లాజెట్ లోని ఎన్ని షూస్ ఉన్నాయి ఒకసారి చూసుకో, ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐ డోంట్ ఎగ్జాక్ట్ ఎవరీవన్. నేను చూసినట్లయితే ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ, బట్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. రైట్ నౌ ఐ విల్ హ్యావ్ ఓన్లీ 3 pairs of ఒక షూస్ ఉంటాయి, చెప్పులు ఉంటాయి. నెక్స్ట్ నార్మల్ ఐ ఓన్లీ యూస్ ఓన్లీ 2 ఓన్లీ. ఒకటే వాడతాం కదా. సో వై టు హ్యావ్ సో మెనీ థింగ్స్? జస్ట్ గివ్ ఇట్ అప్, రైట్? ఒక గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే యూ కెన్ హెల్ప్ యువర్ ఫ్రెండ్ హూ ఇస్ ఫైనాన్షియల్లీ మిస్లెడ్, ఎల్స్ యూ కెన్ యూస్ ఇట్ మనీ. ఒకవేళ చాలా చిరిపి అలాంటి ఇవ్వడానికి ఇష్టం లేకపోతే just give money to someone, so it will be helpful, just be a blessing, right? So yeah, this is what God spoke to me. Inka next kelte some of you spoke, so I just want to end up with this. That's what God spoke to me. Let's not hold it up, but let's give how God has blessed you. థ్యాంక్ యూ అన్న ఫర్ షేరింగ్ యువర్ వర్డ్. ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారండి చెప్పడానికి? చెప్పండి క్రైస్టింగ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ ఎవరివన్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? 120 seconds మాత్రమే తీసుకుంటా. బైబిల్లో ఒక చోట ఏముంటుందంటే, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఇట్స్ మేబీ ఫిలిప్ 4:4, ఫిలిప్పుల రాసిన పత్రిక 4:4. మరలా చెప్తున్నాను ఆనందించండి. యాకోబులో 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చి ఉపద్రవం గుర్చి ప్రలాపించేటోడి. పరిశుద్ధ గ్రంథంలోనే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అనే ఒక వర్స్ అయితే, అదే పరిశుద్ధ గ్రంథంలో అదే కొత్త నిబంధనలో ప్రాలపించండి, ఏడవండి అని ఒక స్టేట్మెంట్ పాస్ అయింది. ఒక స్టేట్మెంట్ ఎవరికి పాస్ అయిందంటే ప్రభువునందు ఉన్నవారికి పాస్ అయింది. ఇంకో స్టేట్మెంట్ ఎవరికి పాస్ అయిందంటే ప్రభువునందు లేని వారికి పాస్ అయింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండింగ్. దెర్ ఆర్ ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఒకటి ప్రభువునందు ఉన్నవారికి, ఇంకోటి ప్రభువునందు లేని వారికి. ప్రభువునందు ఉన్నవారికి స్టేట్మెంట్ ఏంటంటే ఆనందించండి. మరలా చెప్తున్నా, ఎగ్గైన్ ఎందుకు చెప్తున్నానంటే అది ఎంత మంచి మ్యాటర్ చూడండి. మరలా చెప్తున్నాను ఆనందించండి. ఈ ఆనందం ఈ భూలోకం ఇచ్చేది కాదు, ఈ ఆనందం లోపల నుంచి వచ్చేది. ఏ రియల్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. వరల్డ్ ఎప్పటికీ హ్యాపీనెస్ ఇవ్వలేదు. రెండో స్టేట్మెంట్ ఉంది కదా, మీరు ప్రాలాపించండి అని. అది ఎవరికి చెప్తున్నారంటే ఈ భూలోక పరంగా ఎవరైతే ఇందాక అందరూ చెప్పారు కదా సుఖభోగాలు అనుభవిస్తున్నారో, ఈ భూలోకం ఇచ్చే సుఖభోగాలు ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళు ప్రాలాపించండి. ఎందుకంటే అదే మిమ్మల్ని నరకంలోకి తీసుకెళ్లేది, కాబట్టి ఆఖరి మాట ఏంటంటే సంతోషం అనేది లోపల నుంచి రావాలి. ఇందాక ధనవంతుల గురించి, లేకపోతే ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలా చేయాలి, అలా చేయాలి, కొన్ని కమాండ్మెంటల్ రూల్స్ తో చాలా మంచి వాక్యం బయటకు వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే లోపల నుంచి సంతోషం బయట దాన్ని చూసి రాదు, లోపల ఉన్నదాన్ని బట్టి వస్తుంది. ఇది మీకు కొంచెం క్లియర్ గా చెప్తాను, కొంచెం క్లియర్ చేసి చెప్తాను అనుకుంటున్నాను అంతే. లోపల ఏసై ఉంటే ఏసైని బట్టి సంతోషం వచ్చింది. అదే ప్రభువునందు ఆనందించండి. మనకి లోపల ఏసై లేదనుకో, ఇట్స్ మీన్ దేవుని మీద ఆశ లేదనుకో, దేవుని మీద కోరిక లేదనుకో, దేవుని పరిశుద్ధాత్మ మీద ఏమాత్రం గౌరవం కానీ భక్తి కానీ లేదనుకోండి, లోపల నుంచి ఆనందం రాదు, బయట నుంచి ఆనందం వస్తుంది. ఆ బయట నుంచి వచ్చే ఆనందానికే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ప్రాలాపించండి, ఏడవండి. ప్రభు దినం దగ్గరగా ఉంది, న్యాయాధిపతి వాకిటే ఉన్నాడు, రాకడ సమీపించింది, కడవరి వర్షం మరి ఎండ్ సీజన్ లో చాలా దగ్గరగా ఉంది. హైలైట్ లాస్ట్ వర్డ్ అంటే ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ప్రభువునందు ఆనందించే వాళ్ళకి ఆయన లోపలికి వచ్చాడు, ఆయన బయట నుంచి తడుతున్నాడు. అంటే అది ఒకసారి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఆ వాక్యాన్ని వినే స్టేజ్ లో ఉన్నామా, ఆయన ఎందుకు తడుతున్నాడో, తడుతున్నామంటే మనము స్లీప్ పడుకున్నామని అర్థం, మనం నిద్రపోతున్నామని అర్థం. కాబట్టి ఆయన తడుతున్నాడు. ఇప్పుడు నా వాక్ ద్వారా తడతారు. ఇంతకు ముందు ప్రతి మనిషికి అక్కడ సాతాను ఎంటర్ అయ్యి వినాశనం చేస్తాడు. ప్రభు ఈ రోజు మిమ్మల్ని నన్ను కూడా తడుతున్నారు. ఆయన తడుతున్నాడు. ఓపెన్ చేస్తే
చక్కగా ఆయన మనతో కలిసి భోజనం చేస్తారు. అప్పుడు ఒక మాట చెప్తారు, న్యాయాధిపతి ఉన్నారో ఆయన న్యాయం తీర్చేది. కాబట్టి న్యాయం తీర్చేది ఆయన, సంతోషం వచ్చేది లోపల నుంచి, బయట నుంచి వచ్చేది సంతోషమే కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించారు. ఆమెను థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ షేరింగ్ యువర్ వర్డ్. ఇంకెవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నారండి షేర్ చేసుకోవడానికి? ఎవరైనా లేకపోతే ఫైనల్ ప్రేయర్కి వెళ్దామండి. ఓకే, ఎవరైనా ఫైనల్ ప్రేయర్ చేస్తారండి విత్ లార్డ్స్ ప్రేయర్? ఫైనల్ ప్రేయర్ ఎవరైనా చేస్తారండి? ఓకే, ఫైనల్ ప్రేయర్ చేసుకొని మీటింగ్ క్లోజ్ చేద్దామండి. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, స్తుతి స్తోత్రం తండ్రి యేసయ్య, వేల దూతలు చదువుకుని ఆడబడిన వందనాలు తండ్రి యేసయ్య. ప్రభు ఈరోజు తండ్రి యేసయ్య మీ వాక్యాన్ని బట్టి తండ్రి యేసయ్య బలపరచుండగా తండ్రి యేసయ్య వందనాలు ప్రభు యేసయ్య. ప్రభు తండ్రి యేసయ్య ఈ వాక్యాన్ని తండ్రి యేసయ్య మేము హృదయాల్లో రాసుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభు యేసయ్య ఎలా తండ్రి యేసయ్య ప్రభు ఉండాలో తండ్రి యేసయ్య యోగుని బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి యేసయ్య. వందనాలు ప్రభు యేసయ్య. ప్రభు ఎలాగ ఉండాలో తండ్రి యేసయ్య నేర్పించినందుకే వందనాలు ప్రభు యేసయ్య. మంచి వాక్యాన్ని మాకు ఈరోజు ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రభు తండ్రి యేసయ్య. మంచిగా తండ్రి యేసయ్య ఇలానే ప్రభు యేసయ్య నీ వాక్యాన్ని ప్రభు ముందుకు తండ్రి యేసయ్య వెళ్ళి చదువుకునేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభు తండ్రి యేసయ్య ఇప్పుడు దాకా కాపుదలతో నింపి నడిపించినందుకే వందనాలు ప్రభు యేసయ్య. ఇంకా ప్రభు ఎవరైతే జాయిన్ అవ్వలేదు తండ్రి యేసయ్య నెక్స్ట్ తండ్రి యేసయ్య మీటింగ్ జాయిన్ అయ్యేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఇంకా తండ్రి యేసయ్య జాయ్ మిషన్ తండ్రి యేసయ్య ఇంకా పరిచర్య చేస్తుండగా తండ్రి యేసయ్య ప్రీచింగ్ చేస్తుండగా వాళ్ళకి మీరు తోడుగా ఉండి తండ్రి యేసయ్య మిషన్ తండ్రి యేసయ్య ముందుకు వెళ్ళేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ప్రభా ఇంకా తండ్రి యేసయ్య ఎవ్రీడే ప్రేయర్లు తండ్రి యేసయ్య చాలామంది జాయిన్ అయ్యి తండ్రి యేసయ్య స్పిరిచువల్ గ్రోత్ని పొందేందుకు సహాయం దయచేయండి తండ్రి యేసయ్య. ఈ చిన్ని ప్రార్థన దీవించగలరని నలుగురిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. Praise everyone. Guys, రేపు లాస్ట్ మన జేమ్స్ 5th చాప్టర్ లాస్ట్ ఫ్రమ్ 13th verse. Anyone want to take a lead? ఎవరైతే లీడ్ తీసుకోలేదో ఇప్పటివరకు యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, రైట్? నాకు చెప్పంటే నేను చెప్తా. ఎనీ వాంట్ టు టేక్, ఎనీవన్? జస్ట్ ట్రై కదా. Chrising was laughing. As Chrising was saying, happiness గురించి చెప్తున్నాడు కదా. I just read an article ఏంటంటే హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో దే ఆర్ కాస్టింగ్ 18,000 రూపీస్ జస్ట్ ఒక క్లాస్ హ్యాపీగా ఎలా ఉండాలని చెప్పి దే ఆర్ టేకింగ్ ఏ క్లాస్ ఫర్ జస్ట్ బీయింగ్ హ్యాపీ. That is 18,000 rupees course cost matter. That is how happiness is indexed, right? Yeah, anyone want to take tomorrow word of God? Erena teeskolomandara? Amita Adams, Jyotsna Rami, Erena teeskolomandara? Krupa, guess anyone? వినిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుంది కదా? పర్ఫెక్ట్. ఓకే, ఎనీవన్ గైస్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నారంటే యూ కెన్ జస్ట్ షేర్ ఇట్ అవుట్. Chrising you can go, right? Starting and ending with Chrising. Chrising you can go. Praise Lord, brother. Sure. Chrising you can take it, repo? Sure, brother. Okay. Anyone want to take a lead అనుకుంటే you can just let us know. So anyone can take it. Lead మామూలు తీసుకుంటారా? వర్డ్ కాకపోయినా లీడ్ ఎవరైనా తీసుకుంటారా? పర్ఫెక్ట్. Sabita will take. Okay guys, praise Lord everyone. Good night. రేపు మార్నింగ్ మనకి థర్స్డే మార్నింగ్ ప్రేయర్ ఉంది. You can just join if you are able to wake up. Anyhow, రేపు ఈవినింగ్ మనకి ప్రేయర్ ఉంది. Just join. Okay. Good night everyone. Praise the Lord. Praise the Lord everyone.